ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేల మీద అంటే ప్రజాప్రతినిధుల మీద, అలాగే కలెక్టర్ల మీద, జిల్లా స్థాయి అధికారుల మీద కోపం వచ్చిందా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి? కారణం ఏంటి అంటే ఒక పక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా అటు సైడ్ అయితే డయేరియాతో బాధపడుతున్న వాళ్ళు. అలాగే రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 5గురు మృతి చెందారు. 20 మందిలో మరొక 15 మంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాలిసిస్ మీద ఉన్నవాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు ఒక 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు చూస్తే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నారు. జావెలిన్ త్రో అయ్యేయో కర్రలయి విసురుతున్నారు. ఈ హడావుడిలో ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాణాలు పోతున్న వారిని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? ఓకే, అసెంబ్లీలో మాట్లాడేశారు. ఒక 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేశారు. ఇవన్నీ అయిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అక్కడికి బాధితుల దగ్గరికి వెళ్ళే విషయంలో గానీ, వాళ్ళకి భరోసాగా ఉండే విషయంలో కానీ, ప్రభుత్వం అండగా ఉంది అనే విషయంలో కానీ విస్మయం వ్యక్తం చేస్తున్నారా? దాని మీద ఈయన తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయడం కనుక అసలు కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ ప్రజాప్రతినిధుల విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, రాజకీయ నాయకులు కాబట్టి. కానీ వాళ్ళనే కాకుండా అధికారుల విషయంలో కూడా కోప్పడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎవరైనా ఏసీ గదుల్లో కూర్చుంటే జనాల్లోకి వెళ్లకుండా ఉంటే ఫీడ్బ్యాక్ తెలియదు, సమాధానం చెప్పాల్సిన నాయకులు అందుబాటులో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది. ప్రధానంగా నేను చెప్పిన 2 అంశాలకు సంబంధించి డయేరియా కానీ కల్తీ పాల వ్యవహారంలో పూర్తిగా ఫెయిల్ అయిందా ప్రభుత్వం? అటెన్షన్ గ్రాబింగ్ డైవర్షనల్ గేమ్లో ఆయన సిద్ధహస్తుడు. బేసిక్ దానికోసం తన పార్టీనే బలిపెడతాడు, తనని నమ్మిన వాళ్ళనే బలిపెడతాడు, తన అధికారులనే బలిపెడతాడు ఆయన. అంత మించి ఏం లేదు ఇక్కడ. కల్తీ ఏమి అధికారులు చేసేది కాదు, అతిసారము అధికారులు చేసేది కాదు, గ్రౌండ్ లెవెల్లో జరిగేస్తాం. కలెక్టర్లు అక్కడికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు? నేనైతే టీవీ ఛానళ్ళలో వీడియోలు స్పష్టంగా చూసాను. కలెక్టర్లు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, డబ్బులు చెక్కులు కూడా ఇచ్చారు. కలెక్టర్లు వెళ్ళకపోవడం నాకు అర్థం కాల. లేకపోతే వాళ్ళ పత్రికలు తప్పుడు రాస్తున్నాయా, అట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్నాయా? ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా ఎవరెవరు కీర్తి చేకూరినే అది ఉంది ఆవిడ పేరు. ఆవిడ వెంటనే పాపం పరుగులు పెట్టింది అక్కడికి. అలాగే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అధికార యంత్రాంగాలు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ పాలు వెరిఫై చేస్తున్నారు, ఎక్కడికక్కడ పెరుగు చూస్తున్నారు, కల్తీలు చెక్ చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి కదా. జరగట్లేదని ఎట్లా చెప్తారు? అంటే జరుగుతున్న దాన్ని ఆయన జరగలేదని చెప్తున్నారా? లేదా ఆయనకి ఫీడ్బ్యాక్ లేదా? ఆయన తప్పుదో పట్టిస్తున్నారా? లేదా ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారా? ఇంకోటి ఎమ్మెల్యేలు వెళ్ళారు అక్కడికి, అది చూశాను నేను. ప్రజాప్రతినిధులు వెళ్ళారు, కలిశారు, చూశారు, వచ్చారు, నడుస్తూనే ఉంది. ఈవెన్ అతిసార అది అక్కడ ఎందుకు వచ్చింది? అతిసార అనేటటువంటిది ఆ పైప్ లైన్లు అయ్యో కట్ అయినట్టు రోడ్లు వేస్తుంటాం వాళ్ళ. మనకి సాధారణంగా ఒక దరిద్రం ఏముందంటే, ప్రకాష్ రాజా మధ్య నువ్వు డైలాగ్ చెప్పాడు, కరెక్ట్ డైలాగ్, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ముందు రోడ్డు వేసే ముందే కింద కాలువ కట్టాలా, మురికి కాలువ ఒకవైపు ఉండాలా, మంచినీటి పైపు లైన్ ఒకవైపు ఉండాలి. కానీ ఫస్ట్ రోడ్డు వేసి పడేస్తారు, ఆ రోడ్డులో గుంట తవ్వి డ్రైనేజ్ పెడతారు, మళ్ళీ ఆ డ్రైనేజీలో ఇంకోసారి తవ్వి పైప్ లైన్ ఆ డ్రైనేజీ పైనకి పెడతారు. అరే, డ్రైనేజీలో పైప్ లైన్ ఏంటనే కామన్ సెన్స్ ఉండదు మనకి. డ్రైనేజీ ఇటు ఉండాలా, మంచినీళ్ళ పైప్ లైన్ అటు ఉండాలి. అట్లా చెయ్యరు. కాలువల్లో నుంచి వస్తుంది పైపు. ఈ నీళ్లు ఇనుము కదా, అది కొన్నాళ్ళు పోయేటప్పుడు తుప్పు పడుతుంది. ఆ తుప్పు పట్టిన టైంలో ఈ మురికి నీళ్ళు వెళ్ళి దీంట్లోకి వెళ్తేనే మనకు వచ్చే మురికి నీళ్ళు, మంచినీళ్ళు మురికి నీళ్ళుగా మారినాయి అంటే అదే కారణం. అంటే అవి మీకు తుప్పు పట్టినప్పుడు ఆటోమేటిక్గా పాడైపోతాయి లోపలికి. ఇక రోడ్లు వేసిన టైంలో అట్లాంటప్పుడు ఇక విపరీతంగా ఉంటాయి, పగల కొడతారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. అలాగా డ్రైనేజీ. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, మధ్యతరగతి అయితే బాటిల్ కొనుక్కుని అన్నది తాగుతారు, కానీ స్నానం చేయడానికి అలాగే వాడాలి కదా. స్నానం చేయడానికి కూడా ఎక్కడ కొనుక్కుంటారు? అప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. డబ్బులు లేక కొనుక్కోలేక అయ్యే నీళ్లు పేదలు తాగారనుకోండి, అనారోగ్యాలు పాలవుతారు. విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పులు ఇవి వస్తాయి. అది మనకు గనక శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనుకోండి, చచ్చిపోతారు. అదే అతిసార మృతులు అంటే. ఎప్పుడైనా సరే మనకు ఆల్రెడీ ఏ అనారోగ్యమో ఉండి, ఏ జ్వరమో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లు తాగామనుకోండి, ప్రాణాపాయం అవుతుంది ఆటోమేటిక్. ఇది కామన్గా ఆలోచించాల్సిన అంశం. ఇందులో ఆ రోజునే ప్రజాప్రతినిధులే చెప్పారు అది.
ఇక్కడ ఏది అధికారులు, నేను ఆ రోజున పేపర్లో చూసింది అయితే లోకల్ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఇదంతా ఇట్లాగా రోడ్లు వేయడం వల్ల జరిగిందండి అని చెప్పుకొచ్చారు. రోడ్లు అండర్ కన్స్ట్రక్షన్, అదే అదే ఉమ్, అందులో ఇంకా నిర్లక్ష్యం అని ఏమంటారు దాంట్లో బేసిక్గా. ఉమ్, ఇక తవ్వేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంత తీసుకునే పరిస్థితులు నిజంగా అట్లాగే చిత్తశుద్ధితో చేస్తే చాలా గొప్ప విశేషం. అట్లేం జరగట్లేదు. ఇంకోటి ఈ పాలదైతే కనుక ఖచ్చితంగా వెంటనే ఆవిడ మాట్లాడింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో మాట్లాడారు, వాళ్ళకి అయ్యే హాస్పిటల్లో అయ్యే వైద్య ఖర్చులు కూడా పెట్టుకుంటామన్నారు కదా బేసిక్గా. ఉమ్, ఇదంతా గ్రౌండ్లో జరిగింది కదా, ఇది పేపర్లో టీవీలో చూసింది. మనమేం స్పాట్లో లేరు, లేకపోతే మనమేం ఫీల్డ్లో రిపోర్టర్ల టీం నేను పెట్టుకోవాలి. కానీ మనం పత్రికల్లో చూసింది గ్రహించింది వాళ్ళ పేపర్లోనే, మరి బయట వచ్చినాయి కూడా. మరి మళ్ళీ వాళ్ళు ఎవరు ఏ పని చేయట్లేదు, నేను వస్తే నేను లేస్తే మనిషిని కాదు చెప్పడం ఎందుకు? అది జరిగిన పనిని చెడగొట్టడం కదా అది. మనం వాళ్ళ క్రెడిట్ మనం లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆ జిల్లా అధికారులు అయితే ఇమీడియట్ గా స్పందిస్తారు సార్, ఎలాంటి జరిగినప్పుడు వెళ్తారు వస్తారు, అది ఓకే. కాకపోతే మంత్రులు ఎమ్మెల్యే వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళారు. ఇంకోటి వాళ్ళు వెళ్ళి కొత్తగా వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తానే ఉంటారు బేసిక్గా. వాళ్ళ మీద రాయలేదు, ఇక్కడ అధికారులే మెయిన్ రాశారు వీళ్ళు. ఇక్కడ చంద్రబాబు గారితో నాయకులు వచ్చి కూర్చున్నారుగా, కాబట్టి వాళ్ళని ఏమనలేదు. అధికారులు తప్పైతే నాకు కనిపించలేదు అందులో బేసిక్. కేవలం ఆ పబ్లిసిటీ ఏది అధికారులు చేసిన క్రెడిట్ అంతా ఈయన లాక్కోవడానికి, ఈయన ఎంత బెదరేసేటప్పుడు వాళ్ళు వెళ్ళి పనిచేశారా అని ప్రచారం రావాలి అక్కడ. అది చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను కూడా మనం దొంగలు చేస్తున్నాం, అంత మించేం లేదు అక్కడ. కానీ ఒకటి సార్, ఓకే అతిసారం అంటే మీరు అన్నట్టు అది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం కాదు. డయేరియా అనేది పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఎక్కడైనా వస్తుంది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ కల్తీ పాల వ్యవహారం అనేది ఒక వ్యక్తి చేసిన తప్పో లేదంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యమో ఇంకోటి కారణం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కల్తీ సారా తాగి జనాలు చచ్చిపోయారనో, కల్తీ మందు తాగి చచ్చిపోయారనో ఇలా విని ఉంటాం. పాలు అనేది రెగ్యులర్గా ప్రతి ఇంట్లో వాడేది చిన్నపిల్లల దగ్గర నుంచి. అందులో కల్తీ జరిగి ప్రాణాలు పోతున్నాయి అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమీ ఉండదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వచ్చి తనిఖీలు చేసేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ యథావిధిగా కల్తీ పాలు అమ్ముతారు, జనాలు కొనుక్కొని కూడా తాగుతారు, దానికి ఇంకేం ఉండదు. బేసిక్గా ఇక్కడైతే ఉద్దేశపూర్వకంగా చేసిన కల్తీ కాదు అది. మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా కల్తీ చేస్తారు. అది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎరువులతో తయారు చేసినది. ఇక్కడ ప్రాథమికంగా అదే అనుమానించారు కానీ కాదని తేలింది కదా. అదేదో మిషన్ రిపేర్ చేయించారట, ఆ చేసిన టైంలో సంథింగ్ ఏదో కెమికల్ వేశారు, ఆ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయింది. ఆ విషయాన్ని ఇతను పాలు పోసి అతని సోదరుడు చూసి కనిపెట్టి అతనికి ఇంటిమేషన్ కూడా చేశాడు. ఈవెన్ కొంతమంది తాగితే చేదుగా ఉందని చెప్పినప్పుడు పారబోసేయాలి. ఇతను ఆ 100 లీటర్లు 200 లీటర్లు ఉంటాయి కదా, అవి పారబోస్తే డబ్బులు లాస్ అనుకున్నట్టున్నాడు. చివరికి అతని జీవితం లాస్ చేసుకున్నాడు, అనేక మంది జీవితాలు లాస్ చేశాడు అతను. అది ఆ విధంగా జరిగినటువంటిది. ఇకపోతే కల్తీ అంటారా, 1994లో నేను ఈనాడులో ఉన్నప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు మనకు తెలిసిన చిల్లర కొట్ల వాళ్ళ బంధువుల వాళ్ళు ఉంటాను, ఆ దగ్గర కూర్చున్నప్పుడు నేను వివరంగా అడిగి, అంటే మామూలుగా ప్రతి నెల సరుకులు నిత్యావసర వస్తువులు తీసుకొచ్చుకుంటాం కదా షాపులో, అలా తెచ్చుకున్నాడు. అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఇవి లేవు కదా, ఇళ్ళకి తెచ్చేసేవాళ్ళు లేరు కదా, బ్లింకెట్లు బొంకెట్లు లేవు కదా ఆ రోజుల్లో, వెళ్ళి మోసుకుని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి మగపిల్లల్నే పంపిస్తుంటారు. అలా వెళ్ళేవాడిని, ప్రతి నెల నేనే తీసుకొస్తుండేవాడిని. హెచ్చాలు తేవడానికి వెళ్ళినప్పుడు షాప్లో కూర్చుని సరదాగా మాట్లాడేటప్పుడు అసలు ఇట్లాగా ఏటెట్లో ఏదేది కలుపుతారనేది అడిగి తెలుసుకున్నాను నేను. ఆ షాప్ వాళ్ళు కలుపుతారని కాదు, అసలు కలపడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది. ఇట్లాంటి అవకాశం ఉందనే రాశా, కలుపుతున్నారని రాయలే నేను, అవకాశాలు ఉందనే రాశా. రాస్తే మొత్తం ఊరంతా తనిఖీ చేశారు, కొన్ని వేల శాంపుల్ దొరికినాయి. ప్రతి దాంట్లో కల్తీ కలుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు 94, ఇది 2026. చూసుకోండి, 30 ఏళ్లలో ఏం మారింది అంటే సమస్య ఒకటే, ప్రతి దాంట్లో కల్తీ జరుగుతూ ఉంటుంది. ఒకటి వ్యాపారి ప్రజల ప్రాణాలు తీయడానికి ఎవడు కలపడం, కానీ ప్రజలకేం కాదులే ఇది కలిపితే, బియ్యంలో మట్టిగడ్డలు కలిపాడు. ఇప్పుడైతే మట్టిగడ్డలు ఉంటే జనం తీసుకోరా బియ్యం, అప్పట్లో మట్టిగడ్డలు కలపడం అనేది కామన్ అన్నమాట. ఈ మట్టిగడ్డలు కూడా 2 రకాలు,
ఒకటేమో నల్లటి, నల్లటి అయితే పసిగట్టేసేవాడు మొదట్లో, అందుకని ఆ బియ్యం వద్దంటుండే. అందుకని తెల్లగడ్డలు ఉండి అవి మనం అన్నంలో కలిపేసుకుంటాం కూడా, అంటే అది ఉడికేస్తాం కూడా, తిన్నప్పుడు పంటికి తగులుతుంది, పటక్ పటక్మంటది, పళ్ళు రాలిపోతాయి అన్నమాట. అట్లాంటివి కలిపేవాళ్ళు అప్పుడు అన్నం దగ్గర, బియ్యం దగ్గర నుంచి. ఇక పదార్థాలు పప్పుల్లో ఏం కలుపుతారు, ఒక పప్పులో ఇంకొక రకం పప్పు కలుపుతారు, కందిపప్పులో అదేదో ఇంకో రకం పప్పు ఉంటుంది, అలాంటివి కలుపుతుంటాం అట్లాగా. అలాగే మంచి నూనె, శనగ నూనెలో లైట్గా పామాయిల్ కలపడము అట్లాగా ఉంటది, నెయ్యిలో డాల్డా కలపడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇవేంటంటే ప్రాణాంతకం, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలని ఎవడు కలపడం. కాకపోతే 100 రూపాయల లాభంలో 110 రూపాయలు రావాలని కోరుకుని కలిపేవి. ఇవి అనారోగ్యం పాలవుతాయి అన్నటువంటి దాంట్లో నో డౌట్. అనారోగ్యం అనే కంటే కూడా దాని వలన లభించే ఆరోగ్యం మనకి రాదు, నెంబర్ 1. రెండవది అనారోగ్యం పాలవుతుంది, ఇది ఒక ఆస్పెక్ట్. వీటికి పరిష్కారం ఏంటయ్యా అంటే, మనము ల్యాబులు ప్రతి ఊరికి 10 ల్యాబులు పెట్టాలి. నేను దాని తర్వాత ఈ వార్తలు రాశాక కొంతమంది ఉద్యోగులు ఫీల్డ్లో కలిసినప్పుడు చెప్పారు, ఈ దాన్ని ఏమంటారు, వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళే చేస్తుంటారు. వాళ్ళు చెప్పారు, సార్ మేము ఉండేది ఒక 10 మంది ఉంటాం, ఈ 10 మందివి ఊళ్ళో ఎన్ని వేల షాపులు ఉన్నాయి మీకు తెలీదా? అన్ని వేల షాపులు మేము తనిఖీ చేయగలుగుతామా? చేశాక ఇక్కడ సీజ్ చేసి ఎక్కడికో పంపించాలి, ల్యాబ్కి, హైదరాబాద్కో బాంబేకో ఎక్కడికో. వాడు చూసి ఆ రిపోర్ట్ పంపించడానికి ఇట్లాంటి మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. మన నివేదిక వచ్చేటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఈ లోపు ఈ సరుకు నేను సీజ్ చేయడానికి కల్తీ అని తెలియకుండా చేస్తే ఈ 5 నెలల్లో ఇది పాడవుతుంది అంటాడు వ్యాపారస్తుడు, రేపు గొడవ పెట్టుకుంటాడు, వ్యాపార సంఘాలు వస్తాయి. సీజ్ ఎప్పుడు చేయగలం? అది కల్తీ అని తెలిస్తే. తెలియనప్పుడు సీజ్ చేయడం ఎట్ట కుదురుద్ది? లేదు, ఇక 4 నెలల తర్వాత నాకు నివేదిక వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు కల్తీ అని తెలిసింది, లోపు అమ్మేశాడు, ఏం చేయాలి? ఇది ప్రాక్టికల్ సమస్య అండి. ఈ వార్త నేను అప్పుడు రాసా 94-95లో. ఈ వాటికి తర్వాత నేను పనిచేసే ప్రతి సంస్థలో దాని మీద స్టోరీలు చేయించేవాడిని, సీరియల్గా వేసేవాళ్ళం కూడా. కానీ ఏంటి పరిష్కారం? ఏమన్నా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా? ఎక్కడో. ఎందుకు చెప్పండి, మీరు ఒకసారి గుర్తు చేసుకుని TV9 మేము ఒక క్యాంపెయిన్ చేసి కొట్టాం మంచినీళ్ళ వీటి మీద. వాటిట్లో ఏమేమి ఉండాలి, మంచినీళ్ళకి సంబంధించినటువంటి కేంద్రాలు. ఇప్పుడు అమ్ముతున్నారు కదా నీళ్లు, అందరూ బాటిళ్లే కదా కొనుక్కుంటారు. ఇదివరకు వీధి పంపుల దగ్గర ఆడవాళ్ళు లైన్లో నుంచునేవాళ్ళు, ఇప్పుడు ఆ వాటర్ డబ్బాలు పట్టుకుని మగవాళ్ళు అవి అమ్మే షాపుల దగ్గర నుంచుంటున్నారు, అంతే కదా? లేదా ఇళ్ళ దగ్గరికి ఆ డబ్బాలు వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏంటి, ఒక మానసికంగా పడిపోయింది, మన ఇంటికి వచ్చే మంచినీళ్ళు మంచివి కాదు, అవి కేవలం కాళ్ళు కడుక్కోవడానికి, అంటు తోముకోవడానికి వీటికే వాడదాం. మనం తాగడానికి మాత్రం ఇలా ఇవే వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇప్పుడు ఇవే కొంటున్నారు. మ్యాక్సిమం 100కి 60 మంది కొంటారు. 100 అనను, 40 మంది లేబర్ కొనకపోవచ్చు, 60 మంది అయితే కొంటున్నారు. ఈ కొన్నటువంటి దాంట్లో అవి ఏం పెడుతున్నారు దాని బోర్డు? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏంటంటే మనం తాగే నీళ్ళే కదా దాంట్లో కలిపేదాడు. దాంట్లో దాన్ని చెక్ చేయమనండి, ఈ కోలీస్ ఎట్లా ఉంటాయో. నేను హైదరాబాద్లో TV9కి నన్ను హైదరాబాద్ వేశారు చివరిలో, రోసయ్య గారు సీఎం. సెక్రటేరియట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా సెక్రటేరియట్లో తిరుగుతుంటాం. సెక్రటేరియట్ అంటే ఏంటి, రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ కదా. అక్కడ నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ నీళ్లు కరెక్ట్గా ఉంటాయా లేదని. నేను అక్కడ దాంట్లో తేడా ఏమి చెక్ చేయాల, అంటే తేడాగా ఉందని నాకేమనిపించలే. కానీ మిగతా అన్ని శాంపిల్స్ ఇచ్చి చెక్ చేస్తున్నారు కదా, సచివాలయం నీళ్ళు ఎట్టుంటాయో చూద్దామని మనం ఆ కన్సర్న్డ్ ల్యాబ్ వాళ్ళని వచ్చి చూడమంటే సచివాలయం అంటే పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే విజువలైజ్ చేస్తూ, వీడియో రికార్డ్ చేస్తూ సచివాలయంలో నీళ్లు పట్టుకున్నాను. అలాగే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పా. ఈ ప్రైవేట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వానికి వాళ్ళే అవుట్ సోర్సింగ్ కింద ఇస్తారు. అదే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే ల్యాబ్ దగ్గరే ప్రైవేట్ శాంపుల్ కింద ఇచ్చా.
ఏ ఏరియాదంటే ఓకే. సెక్రటేరియట్ పరిసరం అని రాసి, సెక్రటేరియట్ లోపలంటే ఒప్పుకోరు. అవును, చెక్ అవును. చేయించా, చేపిస్తే ఈ పోలీస్ బోల్డ్ అంత ఉందని తేలింది. అబ్బా. అప్పుడు నేను ఆ వార్త రాసి, సచివాలయం సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రపంచం అంతా కబుర్లు చెప్తుంది, వాళ్ళకే లేదు ఇది అనేసి. అది. అప్పుడు సచివాలయంలో సీజ్ చేశారు. ఉమ్. అంటే ఇది ఎప్పుడు 2010, 9-10. అవును, రోసయ్య సీఎం గా ఉన్నప్పుడు అనుకుంటా. దెన్ మరి ఇవన్నీ ప్రాక్టికల్గా నాకు అనిపిస్తుంది, నవ్వుకుంటా నేనైతే. అంటే కొంత ఈ సాధారణంగా ఏంటంటే వయసులో ఉన్నప్పుడు మేము అట్ట చేసామంటే పోరా సుత్తి అంటారు ముసలాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుభవం చూసినప్పుడు ఇవాళ చూస్తుంటే నాకు ఈ పాలది ఉంది. అరే మన కళ్ళెదురుగుండా ఇదివరకు మనం గేదె పాలు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆ గేదెల పాలు మనకి రావట్లేదు. ఇప్పుడు గేదె పాలని బోర్డు పెట్టి అమ్ముతున్నారు. ఎంతవరకు నమ్మకం అనేది కూడా తెలియదు అక్కడ. నిన్న ఈ TV9 వాళ్ళు ఈ పాలకు సంబంధించిన దాన్ని వేశాక, ఈ పాల కల్తీది ఎవరో ఒక అతనితో ఒక ఇంటర్వ్యూ చేశాడు, కుర్రోడు రైతుది. అతను చెప్తుంది 3:30 గంటలకు మించి పాలు నిల్వ ఉండవట. 3:30 గంటల తర్వాత నిల్వ ఉందంటే కల్తీ పాలట. అసలు మనకి 3:30 గంటల్లో పల్లెటూరు నుంచి మనకి ఎవడు తెచ్చిస్తాడండి? పట్టణంలో గేదెలు ఎన్ని ఉన్నాయండి? పట్టణం మొత్తం యాడ్ నుంచి వస్తున్నాయి, ఫ్యాక్టరీల నుంచి వస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీలో నిల్వ చేయకుండా ఎట్ట వస్తాయి? నిల్వ చేయాలంటే అందులో ఏదో కెమికల్ కలపాలి కదా, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఫ్రీజర్లో పెట్టినా ఫ్రీజర్లోంచి బయటికి తీసాక ఆడు డైరీ నుంచి మన ఇంటి దగ్గర రావడానికి 3-4 గంటలు పడుతుంది కదా. మరి ప్యాకెట్ అయినా వాడైపోవాలి అంటే ఏంటి? సమ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు, అది పాడవకుండా. పెరుగు వస్తుంది మనకి, ఎంతవరకు న్యాచురల్? ఇప్పుడు నిన్న వీళ్ళు రైట్ చేశారు, ఇదేది మొన్న ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ అయ్యే పాలు వెనక్కి వెళ్ళి తీరా చూస్తే ఆ వైష్ణవి డైరీ సంఘం పక్కనే ఉంటది, వీళ్ళు వాళ్ళు టైఅప్. మరి అయ్యే డైరీ నుంచి కదా మనం కూడా తీసుకునేది బేసిక్గా పాల పెరుగు అనేటటువంటిది. ఇక్కడ ఏంటంటే బాగున్నంతసేపు అంత పడి, ఇప్పుడు చూడండి ఏదో మన పేపర్లోనూ టీవీలోనూ రాస్తారు, అక్కడ ఏదో బిర్యానీలో అది కలిసింది, లేకపోతే ఇక్కడ ఎవడం తింటం మానేస్తున్నాడా, హోటళ్లలో కలిసిందని 100 రోజు కనీసం వారంలో. ఈవెన్ మన బెజవాడ గుంటూరులో కూడా పట్టుకుంటున్నారు, ఏది నిల్వ ఉన్న మాంసం, కుళ్ళిపోయిన మాంసం, అది ఇది. ఎవడు ఆగుతున్నాడు తింటాం? సమస్య ఏందయ్యా అంటే మనకి ఒప్పుకోలేని నిజం ఒకటి ఉంది, ఒప్పుకోలేని నిజం. ఇది ఒప్పుకుంటే ఇళ్లలో తన్నులు తింటారు, లేదా ఇళ్లలో దెబ్బ పాడైపోతారు. ఒప్పుకోలేని నిజం ఏంటంటే ఇంటి వంటకి దూరం అయ్యాం, మన వ్యవస్థని మనం చెడగొట్టుకున్నాం. ఇంట్లో పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం మొత్తం ఇంట్లోనే వండి పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇప్పుడు, ఇంక్లూడింగ్ టీ, పాలు, కాఫీ. మన చిన్నప్పుడు అయితే అసలు బయట వెళ్ళి తినడం రేర్, అదే ఇప్పుడు ఇంట్లో తినడం రేర్. అట్లయిపోతుంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? మనం సంపాదించే డబ్బులు ఎందుకయ్యా అంటే మనం బాగా కష్టపడాలి దేనికోసం అంటే, ఇది వినడానికి అసహ్యంగా అనిపిస్తుంది కానీ వాస్తవం. మనం సంపాదించే డబ్బులు కాలేజీలు, స్కూళ్ళు వాళ్ళని మెయింటైన్ చేయడానికి, హాస్పిటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, తర్వాత మనకి సంబంధించినంత వరకు హోటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి, ఈ ముగ్గురు కోసం మనం సంపాదిస్తున్నాం ఇప్పుడు, అంతే. అది అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ బాబు గారు అన్న మాటల్లో ఆకస్మిక తనిఖీలు, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకి బాబు గారి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది, ఇప్పుడు అధికారులు అందరూ అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఎవరు అలా ఉండట్లేదు, అధికారులు కానీ ఈవెన్ మంత్రులు కానీ ఎవరు కూడా అలా ఉండట్లేదు. మీరు వెళ్తారా, నన్ను రమ్మంటారా అనేది నిజంగా ఇప్పుడు వ్యవస్థ అంతా అలాగే. నేను చెప్తున్నది ఏంటంటే హడావిడి కరెక్టు, ఆయన మాట్లాడేది కరెక్టు, దానికి తగిన సంభారాలు ఉండాలి అంటున్నా. అంటే దానికి తగిన తనిఖీల వల్ల ఏమన్నా, నేను అనేది వాడు తనిఖీ చేశాడండి, అది చెకింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు. నేను మాట్లాడుతుంది అది, నువ్వు చెకింగ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు నేను బిర్యానీ సెంటర్కి వెళ్ళానండి, బిర్యానీ తీసుకుని ఆడకో ల్యాబ్కి పంపిస్తే ఆడికి పోయేటప్పుడు పాసిపోద్ది. ఇప్పుడు రేపు కోర్టులో చెప్పేది కూడా ఇదే. ఇంకోటి, మన కల్తీలో ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? కల్తీ వాటిలో సీజ్ చేస్తాం, 2 రోజుల తర్వాత వదిలేయాలి. అది
చట్ట ప్రకారం పెనాల్టీ తెప్పించి వాళ్ళకి ఇదేం లేదు, వాళ్ళు ఏ చచ్చిపోతేనో పెడతారు, అవును. అప్పుడు ఏ అటెంప్ట్ మంటారో పెడతారు, తర్వాత కేసు కొట్టేస్తారు. సమస్య ఏంటంటే చట్టం కరెక్ట్గా ఉండాలి. కల్తీ చేసేవాడు ఎవడైనా సరే జైలు శిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవం పడాలి, లేకపోతే 7 ఏళ్ల పైబడి. అసలు ఏ వ్యాపారం నడదు, ఎందుకంటే ప్రతి వ్యాపారంలో కల్తీ ఉంది. అది ప్రాణాంతక కల్తీ అయితే శిక్షణ వీళ్ళు చట్టం మార్చాలి, నెంబర్ 1. రెండవది, మన సచివాలయ స్థాయి పరిధిలో లేదా కనీసం ప్రతి డివిజన్కి, ప్రతి మున్సిపల్ డివిజన్కి, ప్రతి కార్పొరేషన్ డివిజన్కి ఒక ల్యాబ్ ఉండాలి ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి. ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఉండాలి అక్కడ. ఇది పెట్టాలంటే కొన్ని వేల మందిని ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఎవడు పెడుతున్నాడు? నువ్వు పెట్టకుండా అది కల్తీది ఎట్టా ప్రూవ్ చేస్తావు? ఇంకొకటి, వీటన్నిటికీ తోడు ఏదైతే ఆ కల్తీ చేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యవస్థ వెనకాల ఎవరు ఉంటున్నారు, ఇది పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు మీకు కల్తీలోనే మీరు వాళ్ళ కూరలు తీసుకెళ్ళారనుకోండి, రసాయనాలు కలుస్తాయి. ఎందుకని? రైతే పిచికారీ చేస్తున్నాడు కదా, అదే కదా కూరలోకి వెళ్ళేది, అదే కదా మీరు తినేది. యాజ్ ఫర్ నామ్స్ అది కల్తీ. వ్యాపారిని తప్పు పడదామా, రైతుని తప్పు పడదామా ఇందులో? మనదంతా ఏంటంటే పేపర్ ఆర్భాటం, టీవీ హడావిడి, మీడియా ప్రచారం తప్పించి నిజాయితీతో చిత్తశుద్ధితో కూర్చుని ఏది ఆలోచించం. ప్రజలకు కూడా కావాల్సింది ఆ పై డాంబికాలు అంతే. మొత్తానికి యంత్రాంగాన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అది రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా ఓకే, ఆయన రేజ్ చేసిన పాయింట్లు కూడా కొన్ని కరెక్టే. ఎప్పుడో పరిస్థితి అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళడం కాకుండా అప్రమత్తంగా ముందుగా ఉండండి, ఆకస్మిక తనిఖీలు చేయండి, చేతులు కాలిన తర్వాత ఏదో ఆకులు పట్టుకో అన్న చందంగా కాకుండా అనేది. కానీ ఎంతవరకు సాధ్యం అవుతుంది? అది నిజంగా నిరంతర పర్యవేక్షణ అనేది అవసరం, కానీ అది జరుగుద్దా లేదా? ముఖ్యమంత్రి గారు తలుచుకుంటూ అవుతుంది, చేయాలని కూడా కోరుకుందాం.